Hi students and parents, welcome back to my channel Manipal Academy of Higher Education. Manipal Entrance Test 2025 కి సంబంధించిన అయితే నోటిఫికేషన్ కూడా రావటం అయితే జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ లైక్ మరి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ మరి అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ఆ విధంగా మరి ఇంజనీరింగ్లో చేరాలనుకున్న వాళ్ళు నేను మణిపాల్లో చేరాలనుకున్న వాళ్ళకి ఇది కూడా మంచి అవకాశము, దీన్ని ఉపయోగించుకోండి. మరి జేఈ రాసిన వాళ్ళందరికీ సీట్స్ రావు కదా, మనం కూడా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బ్యాకప్ చూసుకోవాలి. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, అలా బ్యాకప్ చూసుకుంటూ ఉండాలి. కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీలో చేరటానికి ఇష్టపడతారు, ఎంసెట్ని ఇష్టపడరు. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే జేఈ రాస్తారు, జేఈ రాకపోతే నేను ఏ డీమ్డ్కు వెళదాం అనుకుంటారు. అలాంటి వాటిల్లో మణిపాల్ కూడా ఒకటి, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనిలో ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్లో ఉంది. ఎంటెక్ యూజీ ప్రోగ్రామ్స్ దీనిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. యూజీ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఎంఐటి టెక్నాలజీ మణిపాల్ బెంగళూరులో కూడా ఒకటి ఉంది. మరి మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ ఎంట్రన్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సబ్మిషన్ విత్ అప్లికేషన్ ఫీజు 15th మార్చి. ఫేజ్ 1 10th ఎగ్జామినేషను 18th ఏప్రిల్ 2025 జరిగే అవకాశం ఉంది. 19th ఏప్రిల్ 2025 జరిగే అవకాశం ఉంది. ఇది ఎక్స్టెన్షన్ ఉంటుంది. కౌన్సిలింగ్ డేట్ అయితే సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో కౌన్సిలింగ్ పెడతారంట మీకు. సెకండ్ వీక్ మార్చి 15th అప్పుడు మనం ఈ లోపు అయితే ఎగ్జామినేషన్ అప్లై చేసుకుని దానికి సంబంధించిన ఫీజెస్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఫేజ్ 2 షెడ్యూల్ అయితే ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ విత్ అప్లికేషన్ ఫీజు అప్లైడ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ అండ్ బిఫోర్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఇది ఫేజ్ 2 టెంటేటివ్ 12 మే 12th మేన అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. కౌన్సిలింగ్ అయితే సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో ఫేజ్ 2 ఉండే అవకాశం. వీళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3కి ఇట్లా రిపోర్టింగ్ టైం ఇచ్చారు. మరి 8 AM 12 noon ఇలా రిపోర్టింగ్ చేయడం అనేది ఇచ్చారు. మరి ముందుగా ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కానీ ఫీజ్ స్ట్రక్చర్ ఒక్కసారి. మరి ఇంజనీరింగ్లో భాగంగా ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీలో 9 స్ట్రీమ్స్ ఉండటం జరిగింది. ఇది యూజీలో కొన్ని డీటెయిల్స్ అయితే మనం చెక్ చేద్దాం. ఇక్కడ యూజీ మనకు కావాల్సింది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాబట్టి ఇంజనీరింగ్ యూజీ ప్రోగ్రాంలో భాగంగా బీటెక్ అయితే సైబర్ ఫిజికల్ సిస్టమ్, ఇది మణిపాల్ 4 years కోర్స్. ఇది యూజీ బీటెక్లో అనదర్ కోర్స్ ఏంటి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ. ఇది 4 years కోర్స్ డ్యూరేషన్ ఉంది. ఇక్కడ ఉంది మణిపాల్. బీటెక్ వచ్చేసి బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్, బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2025 అండ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంఐ 2025లో 4 years కోర్సెస్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 2025, బీటెక్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ. ఇది బెంగళూరు క్యాంపస్లో ఉంది. క్యాంపస్లో కూడా చూసుకోండి ఒకసారి. ఇది మణిపాల్ క్యాంపస్లో ఉంది. బీటెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మణిపాల్ క్యాంపస్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మణిపాల్ క్యాంపస్, మణిపాల్ మెకట్రానిక్స్ మణిపాల్ క్యాంపస్. ఇవన్నీ ఓన్లీ బెంగళూరు క్యాంపస్. మీరు బెంగళూరు క్యాంపస్ చెక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ కంప్యూటర్ సిఎస్సి ఉంది. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బెంగళూరు క్యాంపస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బెంగళూరు క్యాంపస్, ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఉంది. ఇది బెంగళూరు క్యాంపస్. మణిపాల్ క్యాంపస్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్, బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఆటోమొబైల్ బయోమెడికల్ ఇవన్నీ మణిపాల్ క్యాంపస్లోనే. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మణిపాల్ క్యాంపస్. ఇవన్నీ మెకానికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్. బీటెక్ యూజీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ 2025 చూద్దాం. ఎవరైతే అప్లై చేయాలి ఇండియన్ జనరల్ కేటగిరీ అండ్ క్లిక్ ఆన్ ద యూజీ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ చూద్దాం. ఇది ఎవరు అప్లై యూజీ ప్రోగ్రామ్కి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అడ్మిషన్స్ 10+2
మరి ఎంపీసీ స్టూడెంట్స్, మరి మన ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఎంపీసీ స్టూడెంట్స్, అదర్ లైక్ 12th హైయర్ డిప్లొమా క్రెడిట్ యూఎస్సీ, ఇవి మరి వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంది. బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా MET 2025 కూడా ఏంటంటే వీళ్ళు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనము ఎగ్జామినేషన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కానీ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మరి పంజాబ్లో బొకారో, ధన్బాద్, జంషెడ్పూర్, రాంచీ, బెంగళూరు, బెల్గాం, మ్యాంగ్లూర్, మణిపాల్, మైసూర్లో కూడా ఉండటం జరుగుతుంది. టెస్ట్ సిటీ అమృత్సర్, లుధియానా, జైపూర్, జోధ్పూర్, కోటా, ఉదయ్పూర్, చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటంటే హైదరాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్ ఉంది. తెలంగాణలో మూడే ఇచ్చాడు వీడు. మరి చూద్దాం. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించిన టెస్ట్ సెంటర్స్. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్గా ఇది 2000 రూపీస్ అయితే ఆన్లైన్లో ఫీజు. అప్లికేషన్ ఫామ్ 600 రూపీస్. ఎంట్రన్స్ టెస్ట్కి 1400 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ 2 times ఇయర్, 2 timesలో మీరు ఎగ్జామినేషన్ కానీ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మరి మోడ్ ఆఫ్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. మరి 4 కాలేజెస్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది 2000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చింది. 2 hours టెస్ట్ డ్యూరేషన్ 2 hours 120 minutes. MCQs అయితే ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైపు. మ్యాథమెటిక్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ 15 న్యూమరికల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ 2 ఉంటాయి. జేఈ లాగానే న్యూమరికల్ ఆన్సర్స్ ఉంటాయి. మల్టిపుల్ MCQs ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 15 MCQs, 5 NIT క్వశ్చన్స్. ఫిజిక్స్లో 10 MCQs, 5 న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్. కెమిస్ట్రీలో 10 MCQs ఉంటాయి. మరి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మొత్తము మార్క్స్ 240 మార్కులు అయితే రావాలమ్మా. 240 మార్కులు రావాలి ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మరి చూసినట్టయితే మల్టిపుల్స్ 4 marks విల్ బి, ఒక్కొక్క క్వశ్చన్కి 4 marks ఇస్తారంట వీళ్ళు. ఒకటి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. న్యూమరికల్కి 4 marks విల్ బి గివెన్ ఫర్ ద వెరీ న్యూమరికల్కి కూడా 4 marks. నో మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవరీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి. వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. ఇది ఎగ్జామ్ మరి మెట్ సిలబస్, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్కి సంబంధించిన ఆల్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ మణిపాల్కి ఇది బెంగళూరుకి సపరేట్గా ఇచ్చినట్టు గుర్తు. మరి మెట్ సిలబస్ అయితే ఒక్కసారి చెక్ చేద్దాం. మెట్ సిలబస్ ఎలా ఉంది. మెట్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ అండ్ సిక్కిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి జైపూర్, ఇది అంతా వాళ్ళకి ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. 2025 ఎగ్జామ్ డ్యూరేషన్ 120 నిమిషాలు, 2 గంటలు. ఆల్రెడీ చెప్పాను. MCQs ఉంటాయి 10. మ్యాథమెటిక్స్లో 15, ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీలో 10, ఇంగ్లీష్ న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి 240 మార్క్స్. ఎవరి MCQsలో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 1. సపోజ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఇది బిట్స్ పిలానీలోగా రాయవచ్చు. మరి ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. గైడ్లైన్స్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ బుకింగ్. ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు ఆ డేట్కి వెళ్ళి. మరి 18వ తారీఖు, మరి మే 15వ తారీఖు లోపు అయితే మీరు బుక్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్, సెట్స్, రిలేషన్స్, కాంప్లెక్స్ నెంబర్, మ్యాట్రిక్స్, ఈ విధమైన ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా. ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ, రొటేషన్లు, గ్రావిటేషను, థర్మోడైనమిక్స్, ఆసిలేషన్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంటు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎలక్ట్రిక్ ఆప్టిక్స్, ఈ విధంగా ఉండటం జరుగుతుంది. కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్ కాన్సెప్ట్ కెమిస్ట్రీ, ఆటమిక్స్, సేమ్ జేఈ సిలబస్ కూడా అమ్మా. కెమికల్ థర్మోడైనమిక్స్ ఉంది, సొల్యూషన్స్, ఈక్విలిబ్రియం, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్, డిఎఫ్, ఈ విధమైన డేటా ఉండటం అయితే జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అన్ని సిలబస్లు సేమ్. SRM కానీ, మరి విట్ కానీ, అమృత కానీ సేమ్ సిలబస్ కూడా ఉంది. ఇది మరొక వీడియోలో మనం ఇంగ్లీష్ అయితే గ్రామర్, లాంగ్వేజ్, వొకాబులరీ, ఫంక్షన్స్, గ్రామర్ ఇవ్వటం జరుగుతుంది.
మరొకసారి షెడ్యూల్ అయితే డిస్కస్ చేద్దాం. షెడ్యూల్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ 15వ తారీఖు లోపు అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఎగ్జామినేషను 18 కానీ 19 కానీ టెంటేటివ్గా ఉండడం జరుగుతుంది. మరి ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఎవరైతే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాయాలనుకున్నారో రాయండి. మరి అప్లై చేసుకోండి, 15వ తారీఖు లోపు అప్లై చేసుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డీమ్డ్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా అవి సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.